ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో సేవా కార్యక్రమం నిర్వహించిన సత్యసాయి సేవా సమితి. మియాపూర్ ప్రశాంత్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం. వనస్థలీపురంలో రేపటి నుంచి విద్వత్ మహాసభలు. అధ్యక్షత వహించనున్న సాయినాథ శర్మ. జూబ్లీ హిల్స్ లో హత్యాయత్నం. రియల్టర్ రవీందర్ రెడ్డిపై దాడి. శ్రీరామ్ నగర్ కాలనీలో దొంగతనం. బంగారు ఆభరణాలతో పాటు 1.5 లక్షల నగదు అపహరణ. వనస్థలిపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి 21వ వార్షిక విద్వత్ మహాసభలు ప్రారంభం కానున్నాయి. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ పౌరాణిక కళాకారుడు ఆర్థోపెడిషియన్ డాక్టర్ చింతలపాటి శూలపాని వెల్లడించారు. ఈ సభలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తొలి రోజు ఉదయం గణపతి పూజ, గోపూజ నిర్వహిస్తారు. సాయంత్రం నిర్వహించే సార్వజనిక సభకు తూములూరి సాయినాథ శర్మ అధ్యక్షత వహిస్తారు. గౌరవ అతిథిగా ప్రముఖ న్యాయవాది లక్ష్మయ్య వ్యవహరించనున్నారు. వసమర్తి బ్రహ్మానంద శర్మ వందన సమర్పణ చేస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథిదేవోభవ, ఆచార్యదేవోభవ. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ వాళ్ళు ఆహ్వానించబోయే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహాయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వనస్థలిపురం వారి సహాయ సహకారాలతో తెలంగాణ వేద విద్వత్ మహాసభలు, అట్లాగే వేద విద్యార్థులకు పరీక్షలు 28, 29, 30, 31 అక్టోబర్ నెల అనగా రేపటి నుంచి ఈ సభలు ప్రారంభమవుతాయి. 4 రోజులు చక్కగా జరుగుతాయి. సుమారుగా 400 మంది విద్యార్థులు తెలంగాణలో ఉన్న జిల్లాల్లోంచి, మండలాల్లో ఉన్న వేద పాఠశాల నుంచి వేద విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఆ పరీక్షలకు హాజరవుతున్నారు. చక్కటి ఎంతో పేరున్న అధ్యాపకులు కూడా వారు అందరూ వచ్చి పిల్లలతో సహా వస్తున్నారు. వారందరికీ ఇక్కడ పరీక్షలు జరిపి అట్లాగే ఉత్తీర్ణమైన విద్యార్థులందరూ కూడా జయపత్రాలు ఇచ్చి వేద విద్యార్థులందరినీ సన్మానించుకొని పారితోషికంతో, వస్త్రాలతో 4 రోజులు వసతి, భోజనం అన్నీ ఇక్కడ ఏర్పాటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. కావున యావత్ మంది భగవద్భక్తులందరూ కూడా వేదమాత యొక్క అనుగ్రహం తీసుకోవడానికి వచ్చి సాయంత్రం జరిగిపోయే సార్వజనిక సభలో ప్రతి వాళ్ళు పాల్గొని వేద విద్యార్థులను ఆశీర్వదించి మీకు తోచిన ధనం కానీ, శారీరక సహాయం కానీ, ఏ రూపమైన ఈ సంస్థకి సహాయం చేసి వేదమాత యొక్క అనుగ్రహం తీసుకుంటారని కోరుకుంటూ సత్యసాయి సేవా సమితి మరో సేవా కార్యక్రమం నిర్వహించింది. మియాపూర్లోని ఎంఏ నగర్ ప్రాథమిక పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించింది. ఈ శిబిరాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి, మియాపూర్ సమితి సభ్యులు, సేవదల్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 400 మందికి దంత, బీపీ, షుగర్, గైనకాలజీ, ఈసీజీ పరీక్షలు చేశారు. ఆల్రెడీ ఒక 3 minutes డాక్యుమెంటరీకి కవరేజ్ చేస్తున్నారు. विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वं प्रचोदयात्। అందరికీ నమస్కారం. ఈరోజు ఎంఏ నగర్లో సత్యసాయి సేవా సమితి ప్రశాంత్ నగర్ ఆధ్వర్యంలో
మెగా మెడికల్ క్యాంప్ అన్ని రకాల వ్యాధులకు అన్ని వ్యాధులకు సంబంధించినటువంటి నిపుణులైనటువంటి డాక్టర్స్తో మరి ఇప్పుడే చెప్పారు బాబా గారితో కేలంబోర్డాడినటువంటి మిత్రులు శ్రేయభిలాషులు భక్తులు భక్తి భావనతో సేవా కార్యక్రమాల్లో ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ప్రశాంత్ నగర్లో మరి నిత్య అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఆరాధన కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ మీద అన్ని కోణాల్లో మందులతో సహా వ్యాధులను గుర్తించి ఇంటింటికి వెళ్ళి వారి పేరు ఫోన్ నెంబర్తో సహా నోట్ చేసుకొని 850 మంది 60 మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు ఇక్కడ ఇంత భక్తి శ్రద్ధలతో పేద కుటుంబాల మీద ఒక గొప్ప భావనతో సేవా కార్యక్రమంలో ముందుకొచ్చినటువంటి సహచర మిత్రులు శ్రేయభిలాషులు. వైఎస్ఆర్టీపీ నాయకురాలు షర్మిల పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. 8వ రోజు తిమ్మాపూర్ గ్రామంలో మొదలైన ర్యాలీ రాచలూర్ బేగంపేట మీదుగా ముందుకు సాగింది. ప్రజలను పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొండ రాఘవరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఏపూరి సోమన్న, యడ్మ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తెరాస జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. నవంబర్ 15న జరిగే సభను విజయవంతం చేయాలని శాసనసభ్యులు కోరారు. రేవంత్ రెడ్డిపైన బోరబండ కార్పొరేటర్ ఫసీయుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైనా పేదవారికి అందరూ కూడా ఈ బంధువులు వచ్చేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. చాలా గొప్ప విషయం. భారతదేశంలో ప్రజలు వీళ్ళు రెచ్చగొడతారు. దళితులేనా, మేము పేదవాడు లేవా, మేము కూడా పేదవాడని చూడలేదా తెలిసి చాలా మంది తెలియదు. మనం కూడా చెప్పలేకపోయినాం. నిన్న క్లారిటీగా సీఎం గారు చెప్పారు. ఈ దళిత బంధు పథకం అయిపోగానే అందరూ పేదవాళ్ళు ఏదైతే కులాలు ఉన్నారో వాళ్ళందరూ అక్కడ కూడా ఉన్నారు. కమ్మాసు, రెడ్డీసు, వైశ్యాసు, అనేక అక్కడ బ్రాహ్మిన్స్ అందరూ కూడా ఉన్నారు. దాంట్లో కూడా పేదవాళ్ళని కూడా మనం గుర్తించి వాళ్ళకు కూడా మనం ఈ దళిత బంధు లాంటి పథకం కాంగ్రెస్ పార్టీలోనే ఉండు, టీడీపీ పార్టీలోనే ఉండు, ఏ పార్టీలో ఉండు, అలనాడు తెలంగాణ పోయింది, ఈనాడు తెలంగాణ పోయింది. ఇది ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోదు. నువ్వు కూడా తెలంగాణ తల్లి గురించి మాట్లాడవు. బిడ్డ నీకు పిచ్చెక్కింది, పాగలెక్కింది, మైండ్ బ్లాక్ అయింది. నేను ఉద్యమకారుని తెలంగాణ తల్లి కేసీఆర్ గారు దాని రూపకల్పన చేసినప్పుడు ఉద్యమకారులతో, అదేవిధంగా మేధావులతో, రచయితలతో, శిల్పులతో కూర్చొని దానికి రూపకల్పన చేసినప్పుడు కూర్చున్న విద్యార్థి నాయకుల్లో ఉన్న దశ చూశారు. గౌరవ ఎమ్మెల్యే గారికి స్టేజ్ ఇన్ఛార్జ్ ఇచ్చి మొత్తం ఆకర్షణ కూర్చే అనగా దానికి బల్లప్ప చెప్పారు.
ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఒకటి ఎవరు ఒకటి దగ్గర చేయాలి బాబా అంటే తప్పకుండా అన్నగారు చేపిస్తా అని చెప్పి ఆ దగ్గర నేను చేపించిన. నేనే ఎత్తుకుపోయిన నా ఫేస్బుక్ చూడు, ఎక్కడో ఫోటో పెట్టి ఏమో పెట్టి ఈ తెలుగు తల్లి తెలంగాణ తల్లి ఇంకా తీసుకోలేదు. ఆరామి గొడవలు పెట్టడం, పంచాయతీ పెట్టడం, లడాయిలు పెట్టడం, సమైక్యవాదం, మావాదం, వివాదం, ఆంధ్ర తెలంగాణ ఈ పంచాయతీ పెట్టడం నీ పరా రేవంత్, నీకు బుర్ర పనిచేస్తలేదు, స్పందన వస్తలేదు. నువ్వు మాటలతో మరాఠీ చేసినప్పటికీ కూడా ఇంటర్ బాబు ఈ తెలంగాణ రాష్ట్ర మొత్తంలో వాడిని ఉద్యమకాలపై బంధువులు చూపించిన వాడిని ఉద్యమకాలను అడ్డుకున్న వాడిని తెలంగాణ రాష్ట్రం వద్దని చెప్పి చంద్ర सर 348 सर्वे नंबर सिटी की 348 सिटी की సంబంధించిన సర్వే నెంబర్ 348 లో ప్రభుత్వ భూమి కాదు, పట్టా ల్యాండ్. ప్రభుత్వ ల్యాండ్ అయినప్పటికీ కూడా రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల అందాపూర్ గ్రామంలో రాజేంద్ర నగర్ మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజేంద్ర నగర్ కోర్టుల న్యాయమూర్తులు, 14వ కోర్టు న్యాయమూర్తి మండల్ న్యాయ సేవాధికారి ఈ రుబీనా ఫాతిమా, 16వ కోర్టు న్యాయమూర్తి సుచరిత పాల్గొన్నారు. వరకట్న నిషేధ చట్టం, బాలికల హక్కులు, శ్రామిక చట్టాలు, విద్యా హక్కు చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాలలో బెల్ట్ షాపులను నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అందాపూర్ సర్పంచ్ రవలి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, కార్యదర్శి సుదర్శన్, సిఐ రాజు పాల్గొన్నారు. బార్ ప్రెసిడెంట్ సార్కి ప్రవీణ్ గారు సన్మానం చేస్తారు. గారికి లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ప్యానల్గా లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా ఉన్న జ్ఞానేశ్వర్ గారికి, ఆ తర్వాత సిఐ రాజు గారికి, మరియు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడంలో సహకరించిన సర్పంచ్ రవలి గారికి అందరికీ నమస్కారం అండి. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ షార్ట్ నోటీస్లో చెప్పినా కూడా ఇంత దూరం వచ్చి అటెండ్ అవుతున్న అడ్వకేట్స్కి మరియు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మీ అందరికీ సంతోషం అండి మీరు గ్యాదర్ అయినందుకు. మీ అందరికంటే ముఖ్యంగా పిల్లలు ఇక్కడ గ్యాదర్ అయ్యారు, 10th క్లాస్ పిల్లలు. వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ అండి. బికాజ్ వాళ్ళ క్లాసెస్ని వదులుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ వయసు నుంచి వింటేనే రేపు పెద్దలు అయ్యేసరికి వాళ్ళు బాధ్యతగా తయారవుతారండి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమరిలో లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. దళిత బంధు పథకంలో భాగంగా 10 మందికి రైతు వేదికలో విద్యుత్ శాఖ మినిస్టర్ జి జగదీష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలేరు ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ వాణిని దేశమంతా వినిపించి, పార్లమెంట్లో వినిపించి, ఈ దేశంలో ఉన్న 30 పార్టీలను ఒప్పించి తనదైన ఒక కొత్త పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా సాధించిందో, ఇవాళ తెలంగాణ దళిత బంధు కూడా, కేసీఆర్ దళిత బంధు కూడా ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా అవుతారు. దేశంలో కావచ్చు, ప్రపంచంలో ఇతర దేశాల్లో కావచ్చు, వెనుకబడిన వాళ్ళకి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడానికి సహాయం చేస్తున్నాయి ప్రభుత్వాలు. మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా ఏదో కొన్ని కార్యక్రమాల ద్వారా సహాయం చేసే ప్రయత్నాలు చేసినాం. కానీ అనుకున్నంత మార్పు రాలేదు, అంతగా ఉపయోగపడలేదు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దళిత బంధు, కేసీఆర్ మేధస్సు నుంచి వచ్చిన ఒక ఆలోచన, దళిత బంధు పథకం ఈ దేశంలోనే మరొక విప్లవం. ఈ దేశానికే కాదు,
సంక్షేమ ప్రభుత్వాలని ఆదర్శవంతమైన ప్రభుత్వాలు నడపాలనుకుంటున్న ఏ దేశానికైనా తప్పకుండా దళిత బంధు పథకం ఆదర్శమవుతుంది. ప్రభుత్వాల ద్వారా కూడా విప్లవాల్ని తేవచ్చు అని చెప్పి చూపించే పథకం, దారి చూపించే పథకం దళిత బంధు పథకం. చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నది ఏమీ లేదు. వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళకి అలవాటు. ఎప్పుడు కూడా అభివృద్ధిని ఒప్పుకోని వాళ్ళు, అభివృద్ధిని వ్యతిరేకించే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. తెలంగాణలో ఎక్కువనే ఉంటారు. వాళ్ళకి కేసీఆర్ ఆలోచనలు అర్థం కావు. కేసీఆర్ ఆలోచనలను అందుకునేంత ఎత్తుకు వాళ్ళు ఎదగలేదు. అందుకే అది వాళ్ళతో సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమం ప్రారంభించినాడు కూడా వీళ్ళెవరు అంగీకరించిన వాళ్ళు కాదు. తెలంగాణ కూడా ఒకరోజు అది స్వప్నం, కానీ ఇవాళ నిజం, ఇవాళ వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం జీవిస్తున్నది నిజం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది ఆకుపచ్చ తెలంగాణ చేస్తా, ఇది హత్య తెలంగాణ చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది ఆ రోజు అది కలలాగానే కనిపించింది కొంతమందికి, కానీ ఇవాళ అది నిజమైంది. భారతదేశంలో అత్యంత ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు సాధిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు దమ్మన్నపేట గ్రామంలో రాష్ట్ర టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రైతులు 6 కాలాలు కష్టపడి పండించిన వరి పంటను ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయ పాల్గొన్నారు. హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తాం. ఇవాళ వడ్లను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రైతు కష్టార్జితం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా వారి చెమటోడ్చి వారి శ్రమను ఏ రకంగానైతే ఇవాళ 6 నెలలు కష్టపడి చేసిండ్రు, దానికి ఫలితం ఇవాళ బ్రహ్మాండమైన దిగుబడి. అంటే వరి వడ్లను చూస్తుంటేనే కనబడతా ఉన్నది. గట్టిగా కాసినాయి, ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా బాగా కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు కోసం అనేక కార్యక్రమాలు చేసి 7 సంవత్సరాల్లో రైతుకు పెద్దపీట వేసి రైతాంగం మీద వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న రైతాంగంతో పాటు ఇతర రైతు కూలీలు కానీ ఇతర సంఘాలు కానీ వారందరికీ ఏదో రకంగా ఉపాధి ఉండాలి, వారు చేస్తున్న కృషికి దానికి ఫలితం దక్కాలనే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ళ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ అదేవిధంగా ఎరువుల విషయాలు ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే కొనుగోలు పిఎస్సిఎస్లు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, డిసిఎంఎస్ కావచ్చు, అందరినీ కూడా కూర్చోబెట్టి ఏ రకంగా జమ్మికుంట పట్టణం స్థానిక గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఎన్నో గొప్ప పథకాలను ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, టీఆర్ఎస్ ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలిపించమని కోరారు. దళిత బంధు పథకంతో సమాజంలో అట్టడుగు వర్గంలో ఉన్న దళితులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదన్నారు. గెల్లు శ్రీనును గెలిపిస్తే ప్రతి పేదకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా చూస్తామన్నారు. గౌరవనీయ మంత్రి సోదరులు, ఈనాటి మన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అడుగు లింగయ్య యాదవ్ గారు, గౌరవ మంత్రివర్యులు కొప్పుడు ఈశ్వర్ గారు, గౌరవ శాసనసభ్యులు చందర్ గారు. రేపు మన ముంగడికి పేద ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకునేది ఎవరు, మరి కాల్చుగా తినేది ఎవరో చూడాలన్నా వద్దా?
ఇవాళ 2016 పెన్షన్ ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. ఆడేళ్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. నీ బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించింది కారు గుర్తు కేసీఆర్. నీ అడ్డం పెడితే నీళ్లు వారేటట్టు చేసింది కారు గుర్తు కేసీఆర్. నీకు 24 గంటల కరెంట్ ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. రైతుకు 10,000 రైతు బంధు ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. అదృష్టం బాగలేక రైతు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. మా గొల్ల కురుములకు గొర్రెలు ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. మా మత్స్య కార్మికులకు చేపలిచ్చి వలలిచ్చి లూనాలు ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. రేపు మా గీత కార్మికులకు లూనాలు ఇచ్చేది కారు గుర్తు కేసీఆర్. మా దళితులకు దళిత బంధును అందించింది కారు గుర్తు కేసీఆర్. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక 100 చెప్పచ్చు. ఒక 100 ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. రేపు ముంగటి కూడా ఏమంటున్నాం, తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకొని 1,00,000 రూపాయలు రైతులకు అప్పు మాఫీ చేసి తీర్చుకుందామని చెప్పి మనం చేస్తాం. అంతేకాదు 57 ఏళ్లకే పెన్షన్ ఇప్పుడు 65 ఏళ్ళకి ఇచ్చుకున్నాం. రాబోయే రోజుల్లో 1 నెల 2 నెలల 57 ఏళ్ళు రాగానే నెలకు 2,016 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసుకుందామని మనం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు పేదలకు ఇల్లు కావాలి. తమ్ముడు చెప్పిండు, రాజేందర్ గారు 7 ఏళ్ళు మంత్రిగా ఉన్నా, 17 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, 6 సార్లు గెలిచినా ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందా చెల్లె? ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చిందా అన్న? మరి చేయలే. వ్యక్తి రేపు గెలిచేది లేదు, ప్రభుత్వం వచ్చేది లేదు, మంత్రి అయ్యేది లేదు. మరి రేపు ఎట్లా ఇల్లు ఇస్తాడు? ఈ వ్యక్తి ప్రభుత్వంలో ఉన్ననాడే చేయని వ్యక్తి రేపు ఈ పేద ప్రజలకు ఇల్లు ఎలా కట్టించగలుగుతాడు అని నేను అడుగుతా ఉన్నా. మేమందరం కట్టినాం. తమ్ముడు గెలుసీను గెలిపియండి. ఒక 5,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హుజూరాబాద్ నియోజకవర్గంలో పేదలకు సొంత జాగాలో కట్టిస్తాం. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా అంతర్గాం ఎస్ఐ నూతి శ్రీధర్ చెప్పారు. అంతర్గాం మండల కేంద్రం టీటీఎస్ చౌరస్తాలో గ్రామీణ ప్రజలకు ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైబర్ నేరం జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలనే అంశాలపై చైతన్యం కల్పించారు. ఎలాంటి సంబంధం లేకుండా మీ బ్యాంకు ఖాతాలో నగదు జమ అయినా, డ్రా అయిన వెంటనే 155-260 లేదా 100 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పాలని లేదా మీ ఏటీఎం కార్డు సమయం ముగిసిందని రెన్యువల్ చేయాలని, ఓటీపీ నెంబర్ చెప్పండని ఫోన్ చేస్తే చెప్పొద్దని సూచించారు. బ్యాంకులు, పోలీసులు మీ ఓటీపీ నెంబర్ అడగరని గుర్తించాలని చెప్పారు. పిల్లలకు తెలియదు, మీ ఫ్యామిలీ కూడా తెలియదు. మీకు ఒక్కరిగా చెప్తుంది ఏటీఎం అని చేస్తుంది. అవునా కదా? వాడికి 0014 వాడు కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు అదృష్టం అన్నట్టు అట్లా ఫీడ్ చేసుకుంటప్పుడు సెల్ మనకు ఎవరు కానీ గుర్తుండదు నెంబర్. ఎంత మంది అవుతుంది ఏదో ఒక క్వశ్చన్ మర్చిపోతుంది. ఒకవేళ 1234 అని పెట్టుకున్నాం అనుకో, దొంగకి ఈజీ 1234 కొడితే పైసలు రాయేసి. అంతేనాక అంతేనాక అది. మళ్ళీ ఆధార్ నెంబర్ ఉంది అనుకో, ఆధార్ నెంబర్ పైన 4 నెంబర్లు వరుస నెంబర్లు కూడా పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకున్నా మళ్ళీ మీకే తిప్పాలి పిన్ నెంబర్. వాడు ఆ నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే వరుస 4 నెంబర్లు కూడా ట్రై చేస్తారు వాడు. అట్లా కూడా మీరు పైసలు పోతుంది. అట్లా అందుకే ఏది పెట్టుకున్నా సెలబ్రేట్ చేసుకున్నా జాగ్రత్తగా 2-3 నెంబర్లు 2-3 సున్నాలు యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఉంటున్నా అసలు ఉంటున్నా డౌట్ కూడా సైబర్ క్రైమ్. అంతర్గా మండల ప్రజలకు అందరికీ నమస్కారం. మనకి రోజు రోజుకి ఈ సైబర్ నేరాలు అంటే ఆన్లైన్ ఫ్రాడింగ్స్ ఇవన్నీ మనకు రోజు రోజు పెరిగిపోతున్నాయి. కాబట్టి మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎవరన్నా ఓటీపీ నెంబర్ చెప్పని చెప్పి ఓటీపీ నెంబర్ వచ్చింది మాకు చెప్పండి అని చెప్పేసి అది చెప్పిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇంకా బ్యాంక్ సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నా కూడా అపరిచిత వ్యక్తులకు ఎవరికి షేర్ చేసుకోవద్దు. అట్లనే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, లేకపోతే మీ ఏటీఎం క్లోజ్ అయిపోతుంది, మేము అడిగిన డాటా చెప్పమని చెప్పేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి చెప్పదు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరు కానీ మనకు ఫోన్ చేయరు.
ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయరు, మన అకౌంట్ సీజ్ అయిపోతుంది లేకపోతే ఏటీఎం బ్లాక్ అయిపోతుందని చెప్పేసి ఎత్తి ఫస్ట్ కూడా మనకు చేయరు. సో కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇటు విషయంలో జాగ్రత్తగా ఉండి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు. ఒకవేళ మనకు తెలియకుండా చేసినట్టయితే 24 గంటల్లోపు మనకు మోసమైనమని తెలిసినాక 24 గంటల్లోపు మనం 155-260కు ఫోన్ చేసి ఉంటే మనకు ఆటోమేటిక్గా మనకు ఏదైతే అమౌంట్ పోయిందో అది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత మాకు దాని మీద మేము కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ అమౌంట్ మేము కూడా వాపస్ చేయగలుగుతాం కంపల్సరీగా. సో అందరూ ఈ రానున్న రోజులలో ఎక్కువ మోసాలు ఆన్లైన్ ద్వారా జరుగుతాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉంది. ప్రజలు ఏదున్నా కూడా 155-260 ఫోన్ చేయొచ్చు, లేకుంటే ఇమీడియట్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే 100 కూడా ఫోన్ చేయొచ్చు, లేకుంటే నేరుగా పోలీస్ స్టేషన్ కావచ్చు, మాకు కూడా ఫోన్ చేయొచ్చు. సో కాబట్టి అప్రమత్తంగా ఉండండి. యువత మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు బానిసలవ్వకుండా క్రీడల్లో రాణించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎస్ఐ శ్రీధర్ చెప్పారు. క్రీడలపై ఆసక్తి పెంచుకొని అందులో రాణించాలని సూచించారు. అంతర్గాం ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పాటు జరిగి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రం టీటీఎస్ అంతర్గాంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. క్రీడాకారులు మంచి క్రమశిక్షణను అలవర్చుకోవాలని చెప్పారు. అంతర్గాం ఫుట్బాల్ జట్టుకు ఎంపికైన వారు విజయాలు సాధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గణపతి, కరీంనగర్ అసోసియేషన్ సభ్యులు విజయ్ కుమార్, వెంకట్రావు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ జిల్లా సెక్రటరీ గణపతి గారు కేక్ను తినిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే వెంకటేష్ గారు చాలా మంది ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు. ఆ ఆట మీదనే మనకు చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ పొందడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ గత సంవత్సరం అంతర్గాం ఫుట్బాల్ అసోసియేషన్ చెప్పేసి మన వెంకటేష్ గారి అధ్యక్షతన మిగతా వాళ్ళందరూ కలిసి గణపతి వీరందరూ కోచ్ తరఫున ఒకటి అసలు ఏర్పాటు జరిగింది. దానికి తదనంగా 1 year నుంచి కొంతమంది ప్లేయర్స్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే రీసెంట్గా మనకు రామగుండం ఎన్టీపీసీ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ఫుట్బాల్ టోర్నమెంట్ కూడా జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా వీళ్ళు ఇట్లాంటి టోర్నమెంట్స్ ఆడుతూ మండల్ లెవెల్, తర్వాత డిస్టిక్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకొని గతంలో ఏ విధంగానైతే ఇక్కడ నుంచి మంచి ప్లేయర్స్ వెళ్ళి దాని మీద జాబ్స్ తీసుకురావడం జరిగిందో అట్లనే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచి చెడు అలవాట్ల కాకుండా చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా మంచిగా కూడా ఉండి మంచి చదువుకొని అట్లే ఉన్నతంగా ఇప్పుడు ఈ ఫుట్బాల్లో కూడా రాణిస్తూ వాళ్ళు కూడా ముందు వాళ్ళను ఉన్న ఆదర్శంగా తీసుకొని ఆ విధంగానే వాళ్ళైతే ఏ విధంగా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్లు అంటే స్టేట్ గవర్నమెంట్లో జాబ్లు ఉంటారో వీళ్ళు కూడా చేరాలని కోరుకుంటూ మళ్ళొకసారి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్న మన కోచ్ మన గణేష్ గారికి, గణపతి గారికి, మిగతా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇట్లనే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మనం కూడా ఒక టోర్నమెంట్ ఫ్యూచర్లో సమ్మర్లో వస్తుంది కాబట్టి మా పోలీస్ వారి తరఫున కూడా మేము ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం మండల్ లెవెల్లో. వీలైతే ఈ చుట్టుపక్కల మండలాల్లో కూడా తీసుకొని ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం. సో ఈ సందర్భంగా చెప్పాల్సిందంటే యూత్ పిల్లలు కానీ మనకి కొన్ని సోషల్ వైస్ ఉన్నాయి, అంటే గాంజాయి కానీ లేకుంటే గుట్కా కానీ ఇంకా గేమింగ్ అంటే పేకాట ఆడడం కానీ చెడు వ్యసనాలకు దారి ఇస్తుంది. సో ఇట్లా ఈ స్పోర్ట్స్ ఉంటే ఏమైతుందంటే మనకు ఒక సిస్టమేటిక్ ఉంటూ ఒక సాంప్రదాయం ఉంటూ మనం వాటన్నిటికీ దూరం చేయొచ్చు, మన ఫ్యూచర్లో కూడా మనం పరిస్థితి చేరుకోవచ్చు. సో ఈ సందర్భంగా నేను యూత్కి చెప్పేది ఏంటంటే 80% కూడా మద్యపానాన్ని కానీ గాంజాయి కానీ గుడుగ కానీ మీరు అలవాటు చేసుకోవద్దు. అలవాటు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సో స్పోర్ట్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి, చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. సో దానివల్ల మీరు ఫ్యూచర్లో మీరు అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. సో కాబట్టి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులు సహకరించాలని ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు అన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులు తప్పనిసరిగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, పీపీసీ సెంటర్లలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటీపీ ధృవీకరణ తర్వాత రైతు తన ప్రాథమిక వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వరి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తారని చెప్పారు. వరి ధాన్యం తేమ శాతం 17 వరకు ఉండాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదనంగా సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. నూతనంగా కొండాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, సహకార సంఘాల సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. కేంద్రాల గురించి ఈ యొక్క పోత్కల్ సహకార సంఘం కేంద్రం యొక్క మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమవుతుంది. 9:30కు చుక్కపల్లి, 10 గంటలకు రామలక్ష్మణపల్లి, 10:30కు కొండాపూర్, 11 గంటలకు గూడూరు, 11:30కు మద్దికుంట, 12 గంటలకు పోతుగల్, 12:30కు గన్నెవారిపల్లి మరియు కొండాపూర్ 8 కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి రేపు సిద్ధం చేయబోతున్నాం. కొత్తగా కొండాపూర్ యొక్క ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం మా యొక్క పోతుగల్ సహకార సంఘ కేంద్రానికి జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ మీ సేవా కేంద్రంలో కంపల్సరీ ధాన్యాన్ని చాలా శుభ్రంగా ఉంచాలి. కంపల్సరీ ఏఈఓ సర్టిఫికేషన్ రైతు యొక్క ధాన్యాన్ని చేసిన తర్వాతనే అది మిల్లుకు పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఏఈఓలకు సహకరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము తూకం వేసి మీ యొక్క రైస్ మిల్లుకు పంపించడం జరుగుతుంది. మీ యొక్క డబ్బులు కూడా ధాన్యం ఎప్పుడైతే రైస్ మిల్లు చేరుతుందో చేరిన వెంటనే ఒక డబ్బులు కూడా ప్రతి రైతు ఖాతాలో వేయడానికి కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఈ సిబ్బందిని కూడా ఈసారి పెంచడం జరిగింది. దాదాపు 30 మంది సిబ్బంది మీకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో సేవా కార్యక్రమం నిర్వహించిన సత్యసాయి సేవా సమితి. మియాపూర్ ప్రశాంత్ నగర్లో ఉచిత వైద్య శిబిరం. వనస్థలీపురంలో రేపటి నుంచి విద్వత్ మహాసభలు. అధ్యక్షత వహించనున్న సాయినాథ శర్మ. జూబ్లీ హిల్స్ లో హత్యాయత్నం. రియల్టర్ రవీందర్ రెడ్డిపై దాడి. శ్రీరామ్ నగర్ కాలనీలో దొంగతనం. బంగారు ఆభరణాలతో పాటు 1.5 లక్షల నగదు అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.